అందరికీ నమస్కారము. ప్రేమతో చేరవ 10వ భాగము. నారాయణ కోపంతో విశాల్ కాలరు పట్టుకొని లాక్కొని వెళ్తాడు. విశాల్కి, వసుంధరకి ఏమీ అర్థం కాదు. అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళ వెనకే వెళ్తుంది. కానీ తను వెళ్లేలోపే నారాయణ విశాల్ని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. జాను కోసం వసుంధర వెనక్కి వెళ్ళిపోతుంది. నారాయణ విశాల్ని ఇంట్లోకి లాక్కెళ్ళి జాను రూంలోకి తీసుకువెళ్తాడు. నా కూతురికి ఏం కష్టం వచ్చింది అన్నావు కదా, చూడు నా కూతురికి వచ్చిన కష్టం ఏంటో, ఆ కష్టానికి కారణం ఎవరో అని జాను దిండి కింద ఉన్న విశాల్ ఫోటో ఇంకా జాను డైరీ చూపించాడు. ఇదేంటి మావయ్య, జాను డైరీ అండ్ నా ఫోటో ఇచ్చావు, ఇంకా అర్థం కాలేదురా నీకు? అవునులే, ఆ మాత్రం అర్థం చేసుకునే మనసే నీకు ఉంటే ఈరోజు నా కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఎందుకు ఉంటుంది అని ఏడుస్తాడు నారాయణ. ఇన్ని ఏళ్లలో మొదటిసారి నారాయణని అలా చూస్తాడు విశాల్. ఎప్పుడు తప్పు చేసినా కూడా విశాల్ని ఒక్క మాట కూడా అనని నారాయణ ఈరోజు అదే విశాల్ మీద కోపంతో మండిపడుతూ కూతురి గురించి ఏడుస్తూ ఉంటాడు. విశాల్ ఆ ఫోటో తీసుకొని చూస్తాడు. దాని వెనుక మీద ఐ లవ్ యూ బావా అని రాసి ఉంటుంది. అది చూసి విశాల్ షాక్ అవుతాడు. ఏంటి, జాను నన్ను లవ్ చేస్తుందా అని ఆశ్చర్యపోతాడు. డైరీ ఓపెన్ చేసి చూస్తాడు. విశాల్ జాను అని చుట్టూ లవ్ సింబల్ వేసి రాసి ఉంటుంది. డైరీ ఓపెన్ చేసి చూస్తాడు విశాల్. ప్రతి పేజీలో జాను విశాల్ని ఎంతగా లవ్ చేసిందో రాసి ఉంటుంది. ఒక పేజీలో విశాల్ సంధ్య గురించి వాళ్ళ అమ్మకి చెప్పటం, అదంతా విని జాను ఎంత బాధపడిందో రాసి ఉంటుంది. విశాల్కి దూరంగా ఉండటానికి తాను ఎంత నరకం అనుభవిస్తుందో రాసి ఉంటుంది. అదంతా చదివిన విశాల్కి కళ్ళల్లో నీళ్లు ఆగవు. జాను, నన్ను ఇంతగా లవ్ చేశావా? ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా నీకు? అయినా నిన్ను అని ఏం లాభం, నీ ప్రేమను గుర్తించలేని మూర్ఖుణ్ణి నేను అని అలాగే మోకాళ్ళపైన కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తూ చెంపలు వాయించుకుంటాడు. కాసేపటికి లేచి దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకుంటాడు. భగవంతుడా, నా జానికి ఏం కాకూడదు, జీవితంలో నిన్నింకేం అడగను అని కోరుకుంటాడు. మావయ్య వెళ్దాం పదండి అని నారాయణ్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్లో సారీ మేడం, మేం చేయాల్సిందంతా చేశాం, మిగతా భారం అంతా ఆ దేవుడి మీద వేస్తున్నాం, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఎవరైనా పిలుచుకోవాల్సిన వాళ్ళుంటే పిలుచుకోండి అని చెప్తాడు డాక్టర్. డాక్టర్ అలా అనకండి, జానికి ఏం కాకూడదు, ప్లీజ్ సేవ్ హర్ అని చేతులు పట్టుకొని అడుగుతాడు విశాల్. సి మిస్టర్ విశాల్, మీరు కూడా ఒక డాక్టర్ అయి ఉండి ఇలా అడిగితే మేమేం చేయగలం? మనం ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రాణాన్ని సేవ్ చేయగలిగేది ఓన్లీ ఆ వ్యక్తికి బ్రతకాలి అని ఆశ ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఆ అమ్మాయికి బ్రతుకు మీద ఆశే లేదు, అసలు తన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మనం ఏం చేయగలం అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. విశాల్ డోర్ ఓపెన్ చేసుకొని జాను దగ్గరికి వెళ్తాడు. బెడ్ మీద అలా జీవోత్సవంలా పడి ఉన్న జానుని చూసి విశాల్కి ప్రాణం పోయినట్లుగా అనిపిస్తుంది. తన చేతులు పట్టుకొని కూర్చుంటాడు. నీ ప్రేమని గుర్తించలేని ఈ గుడ్డివాడిని క్షమించు జాను అంటూ జాను చేతులలో తన చెంపల మీద కొట్టుకుంటాడు. కళ్యాణ్ మండపం నుంచి ఇంటికి బయలుదేరతారు తేజ, సంధ్య. ఇంటి దగ్గర కారు ఆగటంతో కిందికి దిగుతారు. సంధ్య చుట్టూ చూస్తుంది. ఇదేంటి, సూర్య ఎక్కడో స్లమ్‌లో ఉంటాను అన్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇది ఎవరి ఇల్లు అని ఆలోచిస్తుంది. గడప దగ్గర హారతి పట్టుకొని నిల్చున్న వ్యక్తి పేర్లు చెప్పి లోపలికి రండి అనటంతో తన వైపు చూస్తుంది. ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. విశాల్, జాను తను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు. సంధ్య, తేజ ఇంటికి వెళ్తారు. గడప దగ్గర వాళ్ళని ఆపి పేర్లు చెప్పి రమ్మని అడుగుతుంది ఒక అమ్మాయి. సంధ్య ఆ అమ్మాయి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి సంధ్య వైపు చూస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అవుతారు. తేజ, నువ్వు పెళ్లి చేసుకుంది సంధ్యనా అడిగింది ఆ అమ్మాయి. అవును వదినా అని. సంధ్య, తను వీణ, నా ఫ్రెండ్ వైఫ్ అని పరిచయం చేశాడు. తేజ అన్న పిలుపు దగ్గరే ఆగిపోయింది సంధ్య మైండ్. ఇదేంటి, సూర్య కదా తన పేరు, తేజ అంటున్నారేంటి అని ఆలోచిస్తూ ఉంది. పరిచయాల తర్వాత ముందు మీ పేర్లు చెప్పి లోపలికి రండి అంటుంది వీణ. నా పేరు తేజస్, నేను నా భార్య సంధ్య వచ్చాము అని చెప్తాడు తేజ. సంధ్య ఇంకా షాకింగ్గా చూస్తుంది. సంధ్య, తేజస్ చెప్పేశాడు, ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పే అంటుంది వీణ. నా పేరు సంధ్య, నేను నా భర్త సూర్య వచ్చాము అని చెప్తుంది. అందరూ విచిత్రంగా చూస్తారు. తేజస్ వీణ వైపు చూసి కళ్ళార్పుతాడు. వీణకి అర్థమవుతుంది. చెప్పేశారు కదా, పదండి పదండి అని లోపలికి కుడికాలు పెట్టి రమ్మంటుంది వాళ్ళ ఇద్దరిని. తేజ, సంధ్య కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్తారు. సంధ్య ఇంకా అంతా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. అది తేజస్కి అర్థమవుతుంది. సైగ చేయటంతో అందరూ బయటికి వెళ్ళిపోతారు. సంధ్య, రా, నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అని మహేంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు. సంధ్య, ఈయన మా బాబా మహేంద్ర, అందరూ మహీబాయ్ అని పిలుస్తారు.
సంధ్య ఆశ్చర్యంగా చూస్తుంది. నా పేరు కూడా సూర్య కాదు, తేజస్. మహీబాయి కొడుకుని నేను అని చెప్తాడు తేజస్. సంధ్య నన్ను మోసం చేశావా అన్నట్లు చూస్తుంది తేజ వైపు. అంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు చెప్పిన ప్రతి మాట అబద్ధమేనా అడుగుతుంది సంధ్య కోపంగా. తేజ అవును అన్నట్లు తలదించుకున్నాడు. కానీ అది అంతా అనుకోకుండా జరిగింది సంధ్య. నేను కావాలని చేయలేదు. సంజాషి ఇవ్వబోతాడు తేజ. స్టాప్ ఇట్ సూర్య. ఓహో సారీ. నీ పేరు తేజ కదా. తేజ గారు, అనుకోకుండా జరిగితే ఒకసారి జరగొచ్చు, లేదంటే 2 సార్లు జరగొచ్చు. కానీ ఇన్ని రోజులు దాచావంటే అది అనుకోకుండా జరిగింది అని ఎలా నమ్మమంటావు? నువ్వు కావాలనే నన్ను మోసం చేశావు. అది కాదు సంధ్య. నేను చెప్పేది విను ఒక్కసారి. అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోయాడు తేజ. ఇంకొక కొత్త కథ అల్లి చెప్తావా? నీ కథలు వినటానికి, నీ మాటలు నమ్మటానికి నేను సిద్ధంగా లేను సూర్య. ఓహో సారీ తేజ అంటుంది కోపంగా. నేను చెప్పేది నిజం సంధ్య. ఒక్కసారి విను నేనేం చెప్తానో. ఏం చెప్తావు? నేను నీ చేతిలో ఎంత ఈజీగా మోసపోయానో చెప్తావా? అసలు తప్పు నీది కాదు. ఆడి కార్ క్యాబ్‌లా యూజ్ చేస్తున్నాను అన్నప్పుడే నిన్ను, నీ స్టోరీని నమ్మకుండా ఉండాల్సింది అంటుంది ఇంకొంచెం కోపంగా. అరె! చెప్పేది వింటే కదా నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసేది అరుస్తాడు తేజ. నేను ఏమీ వినాలనుకోవట్లేదు. పీటల మీద పెళ్లి ఆగిపోయి ప్రేమించాను అని చెప్పినవాడు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే, నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు గొప్పవాడివనుకున్నాను. డబ్బు లేకపోతే ఏం, మంచి మనసు ఉంది చాలు అనుకున్నాను. కానీ నీకు అది లేదని ఇప్పుడే అర్థమైంది. అబద్ధాలు చెప్పి మోసం చేసే నీకు మనసెక్కడుంటుంది? మనస్సాక్షి ఎక్కడుంటుంది? అసలు నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు? బికాజ్ ఐ లవ్ యూ సంధ్య చెప్పాడు తేజ. ఇలా మోసం చేసి సాధించటమేనా నీకు తెలిసిన ప్రేమ? మాటి మాటికి మోసం మోసం అని అలా అనకు సంధ్య. నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయాలా అనుకోలేదు. ఎప్పటికప్పుడు నిజం చెబుదాము అని అనుకున్నాను. కానీ కుదరలేదు. నీకు విశాల్ ప్రపోజ్ చేసిన రోజు కూడా నిజం అంతా చెప్పి నీకు ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు అప్పటికే విశాల్ ప్రపోజ్ చేస్తే యెస్ చెప్పేశావు. ఇక నా గురించి నీకు చెప్పటం ఎందుకులే అనుకున్నాను. నీకు దూరంగా ఉన్నాను. పెళ్ళికి కూడా నీ సంతోషాన్ని చూడాలని వచ్చాను. కానీ నువ్వు అలా అందరి ముందు ఏడుస్తూ ఉంటే చూడలేక పెళ్లి చేసుకున్నాను. తర్వాత నిజం చెప్తే నువ్వే అర్థం చేసుకుంటావులే అనుకున్నాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకపోగా మోసగాడిని అని నా మీద నింద వేస్తున్నావు అంటాడు తేజ కోపంగా. ఓహో! నువ్వు చేసేది తప్పు కాదు. నేను అంటే అది తప్పయిందా అంటుంది సంధ్య కూడా అంతే కోపంగా. సంధ్య, సంధ్య దేవుడి దగ్గర దీపం పెట్టాలి పద అని ఇద్దరిని రమ్మంటుంది తీసుకెళ్తూ వీణ. వీళ్ళిద్దరి గొడవ పడుతూ ఉంటే ఆ గొడవని సద్దుమణిగేలా చేయటానికి అలా చేస్తుంది. సంధ్య వెళ్ళి పూజ చేస్తుంది. ఇద్దరూ దేవుడికి నమస్కారం చేసుకుంటారు. సంధ్య పద రెస్ట్ తీసుకుందువు గాని అని సంధ్యని రూమ్‌లోకి తీసుకువెళ్తుంది వీణ. తేజ కూడా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్‌లో జాను పల్స్ కంప్లీట్‌గా పడిపోతూ ఉంటుంది. అందరూ ఏడుస్తూ ఉంటారు. విశాల్‌తో సహా అందరూ హోప్స్ వదిలేసుకుంటారు. విశాల్ కాసేపు ఆలోచించి కళ్ళలో నీళ్లు తుడుచుకొని తన జేబులో నుంచి తాళి తీసి జాను మెడలో కడతాడు. అందరూ షాకవుతారు ఈ హఠాత్ పరిణామానికి. జాను, ఇప్పుడు నువ్వు ఈ విశాల్ భార్యవి. నిన్ను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఆఖరికి ఆ చావు కూడా లే జాను అని జానుని చెయ్యి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. జానీ బాడీ కొంచెం కొంచెం రెస్పాండ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది.